హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 8th క్లాస్ 4th లెసన్ కౌంట్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందామండి. ముందుగా सुनो बोलो क्वेश्चंस. 4th लेसन काउंट सुनो बोलो क्वेश्चंस. फर्स्ट क्वेश्चन, पाठ में दिए गए చిత్రం के बारे में बातचीत करो. పాఠంలో ఇవ్వబడిన చిత్రాల గురించి మాట్లాడండి అంటే దీని గురించి డిస్కస్ చేయండి అని క్వశ్చన్. आंसर, पाठ कौन में चित्र बहुत सुंदर है. प्रश्नवाचक चिन्ह में सारे प्राकृतिक चित्र अंकित किए गए हैं. इसमें पेड़ पौधे, पर्वत, उगता सूरज, चमकते चांद सितारे, इंद्रधनुष, झरने, फूल, नदियाँ, उड़ते हुए पक्षी, एक लड़का और लड़की दिखाई दे रहे हैं. पाठ कौन लो చిత్రాలు ఇవ్వబడిన పిక్చర్స్ बहुत सुंदर है చాలా అందంగా ఉన్నాయి. ప్రశ్నవాచక చిహ్నమే, ప్రశ్నవాచక చిహ్నం అంటే క్వశ్చన్ మార్క్ రూపంలో ఉన్న చిత్రంలో చిహ్నమే సారే ప్రాకృతిక చిత్ర అంకిత్ కియే గయే హే, అన్ని ప్రకృతికి సంబంధించిన చిత్రాలే అంకితము చేయబడినవి. ఇస్మే पेड़ पौधे, पर्वत, उगता सूरज, चमकते चांद सितारे, इंद्रधनुष, झरने, फूल, नदियाँ, उड़ते हुए पक्षी, एक लड़का और लड़की दिखाई दे रहे हैं. ఇందులో పేడ్ పౌధే, పేడ్ అంటే చెట్లు, పౌధే అంటే మొక్కలు, పర్వత్ అంటే పర్వతాలు, ఉక్తా సూరజ్ ఉదయించే సూర్యుడు, చమక్తే చాంద్ సితారే మెరుస్తున్న చంద్రుడు, నక్షత్రాలు, ఇంద్రధనుష్ ఇంద్రధనుస్సు, ఝరనే వాటర్ ఫాల్స్ జలపాతాలు, ఫూల్ ఫ్లవర్స్ పువ్వులు, నదియా నదులు, ఉడితే హువే పక్షి ఎగరే పక్షులు, ఏక్ లడకా ఔర్ లడ్కీ ఒక అబ్బాయి మరియు అమ్మాయి, దిఖాయి దే రహే హే కనిపిస్తూ ఉన్నారు. పాఠ్ కౌన్లో చిత్రాలు పిక్చర్స్ చాలా అందంగా ఉన్నవి. ప్రశ్నవాచక చిహ్నంలో అన్ని ప్రకృతికి సంబంధించిన చిత్రాలే అంకితము చేయబడి ఉన్నవి. ఇందులో చెట్లు, మొక్కలు, పర్వతాలు, ఉదయించే సూర్యుడు, మెరిసే చంద్రుడు, నక్షత్రాలు, ఇంద్రధనుస్సు, జలపాతాలు, పువ్వులు, నదులు, ఎగిరే పక్షులు, ఒక అబ్బాయి మరియు అమ్మాయి కనిపిస్తూ ఉన్నారు. సెకండ్ క్వశ్చన్, నదియోं से हमें क्या लाभ है. నదుల వల్ల మనకు ఏమి లాభము. జవాబ్, आंसर, नदियाँ हम सबके लिए जीवन आधार है. नदियों का पानी पीने के लिए, खेती के लिए उपयोग करते हैं. पशु पक्षी के लिए भी नदियों का पानी बहुत उपयोगी है. नदियाँ हम सबके लिए जीवन आधार है. నదులు మనందరికీ జీవనాధారము. नदियों का पानी पीने के लिए, खेती के लिए उपयोग करते हैं. నదుల యొక్క నీరు తాగడానికి, పంటలు పండించడానికి ఉపయోగిస్తారు. పశు పక్షి के लिए भी పశువులకు పక్షులకు కూడా నదిयों का पानी बहुत उपयोगी है. నదుల యొక్క నీరు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాటికి కూడా తాగడానికి ఉపయోగపడుతుంది. నదులు మనందరికీ జీవనాధారము. నదుల యొక్క నీటిని తాగడానికి, పంటలు పండించడానికి ఉపయోగిస్తారు. పశుపక్షులకు కూడా నదుల నీరు ఎంతో ఉపయోగపడుతుంది. థర్డ్ క్వశ్చన్, హరియాలి హమారే లియే క్యూ జరూరీ హై. హరియాలి మీన్స్ పచ్చదనము, గ్రీనరీ. గ్రీనరీ మనకు ఎందుకు అవసరము. జవాబ్, ఆన్సర్, पेड़ पौधों से हरियाली होती है. सेकेंड पॉइंट, जीव जंतु हरियाली से पेट भरते हैं. थर्ड पॉइंट, हरियाली से हमें प्राणवायु मिलती है. फोर्थ पॉइंट, प्रकृति की शोभा बढ़ती है. फिफ्थ पॉइंट, हरियाली से पर्यावरण संतुलित रहता है. దీని భావము, पेड़ पौधों से हरियाली होती है, చెట్లు మొక్కల వల్ల పచ్చదనము ఏర్పడుతుంది. సెకండ్ పాయింట్, జీవ జంతు హరియాలి సే పేట్ భర్తే హై. జీవ జంతువులు గ్రీనరీతోటే అంటే పచ్చదనంతోటే పొట్టను నింపుకుంటాయి అంటే వాటి ఆకలిని తీర్చుకుంటాయి. జీవ జంతువులు పచ్చదనంతోనే కడుపు నింపుకుంటాయి. థర్డ్ పాయింట్, హరియాలి సే హమే ప్రాణవాయువు మిల్తీ హై. పచ్చదనంతోనే మనకు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ దొరుకుతుంది. ఫోర్త్ పాయింట్, ప్రకృతికి శోభ బఢతీ హై. ప్రకృతిలో అందం పెరుగుతుంది. పచ్చదనం వల్ల ప్రకృతి అందంగా కనిపిస్తుంది. ఫిఫ్త్ పాయింట్, हरियाली से पर्यावरण
संतुलित रहता है. గ్రీనరీ వల్ల అంటే పచ్చదనం వల్ల పర్యావరణము సంతులితముగా అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చెట్లు మొక్కలతో పచ్చదనము ఏర్పడుతుంది. జీవ జంతువులు పచ్చదనంతో కడుపు నింపుకుంటాయి. పచ్చదనంతో మనకు ప్రాణవాయువు దొరుకుతుంది. 4th పాయింట్, ప్రకృతిలో శోభ పెరుగుతుంది అంటే అందము పెరుగుతుంది. 5th పాయింట్, పచ్చదనంతో పర్యావరణము సమతుల్యంగా ఉంటుంది అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని అర్థం. 4th క్వశ్చన్, నదియోं को निर्मल क्यों कहा गया होगा? నదులను నిర్మలమైనవి అని ఎందుకు చెప్పబడింది? ఆన్సర్, नदियाँ हमेशा बहती रहती है, इसलिए नदियों का पानी शुद्ध और निर्मल दिखाई देता है. इसीलिए नदियों को निर्मल कहा गया होगा. नदियाँ हमेशा बहती रहती है, నదులు ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. इसलिए नदियों का पानी शुद्ध और निर्मल दिखाई देता है. అందువల్ల నదుల యొక్క నీరు శుద్ధంగా మరియు నిర్మలంగా కనిపిస్తూ ఉంటుంది. इसीलिए नदियों को निर्मल कहा गया होगा. అందువల్లే నదులను నిర్మలమైనవి అని పిలవడం జరుగుతుందేమో. నదులు ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి, అందువల్ల నదుల యొక్క నీరు కూడా శుద్ధంగా మరియు నిర్మలంగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే నదులను నిర్మలమైనవి అని పిలిచి ఉండవచ్చు. 5th క్వశ్చన్, కవిత కా సారాంశ అప్నే శబ్దో మే బతావో. ఈ కవిత యొక్క సారాంశము మీ పదాలలో తెలపండి. జవాబ్, सारांश, कौन कविता के कवि श्री बाल स्वरूप राही जी हैं. इस कविता में प्रकृति की सुंदरता का वर्णन है. कवि इस कविता में हमसे ये प्रश्न पूछते हैं कि यदि रात में चांद नहीं होता तो हमें दिशा दिखाता कौन. सारांशमो, कौन कविता के कवि श्री बाल स्वरूप राही जी हैं. कौन अने कविता యొక్క कवि పేరు बाल स्वरूप राही. इस कविता में प्रकृति की सुंदरता का वर्णन है. ఈ కవితలో ప్రకృతి యొక్క సుందరతను వర్ణించడం జరిగింది. కవి इस कविता में हमसे ये प्रश्न पूछते हैं कि, కవి ఈ కవితలో మనతో ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటంటే, यदि रात में चांद नहीं होता तो, ఒకవేళ రాత్రి వేళలో చంద్రుడు లేకపోతే, हमें दिशा दिखाता कौन, మనకు దిశలను అంటే దిక్కులను చూపించేదెవరు అని క్వశ్చన్. కౌన్ అనే కవిత యొక్క కవి శ్రీ బాల్ స్వరూప్ రాహి గారు. ఈ కవితలో ప్రకృతి యొక్క వర్ణన అందంగా వర్ణించడం జరిగింది. కవి ఈ కవితలో మనతో ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటంటే, ఒకవేళ రాత్రి వేళలో చంద్రుడే లేకపోతే మనకు దారిని అంటే దిక్కులను చూపించేదెవరు. అగర్ సూరజ్ నా హోతా తో దిన్ మే सोने जैसा उजाला कौन देता. कवि हमसे ये भी प्रश्न करते हैं कि अगर निर्मल नदियाँ नहीं होती तो जग की प्यास कौन बुझाता. अगर पर्वत न होते तो मीठे झरने कहाँ से निकलते, इन्हें कौन बहाता. अगर सूरज न होता तो दिन में सोने जैसा उजाला कौन देता. ఒకవేళ సూర్యుడే లేకపోతే పగలు బంగారం లాంటి వెలుగుని ఎవరు ఇస్తారు. కవి హంసే ఏ భీ ప్రశ్న కర్తే హై కి, కవి మనతో ఈ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఏంటంటే, అగర్ నిర్మల్ నదియా నహీ హోతీ తో, ఒకవేళ నిర్మలమైన నదులే లేకపోతే, జగ్ కీ ప్యాస్ కౌన్ బుఝాతా, ప్రపంచం యొక్క దాహాన్ని ఎవరు తీరుస్తారు. అగర్ పర్వత్ న హోతే తో మీఠే ఝరనే కహా సే నికల్తే, ఒకవేళ పర్వతాలే లేకపోతే తీయటి జలపాతాలు ఎక్కడి నుంచి బయలుదేరతాయి. ఇన్హే కౌన్ బహాతా, వీటిని ఎవరు ప్రవహింపజేస్తారు అంటే ఎవరు వీటిని వదులుతారు అని అర్థం. ఒకవేళ సూర్యుడే లేకపోతే పగలు బంగారం లాంటి వెలుగుని ఎవరు ఇస్తారు. కవి మనతో ఈ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఏంటంటే, ఒకవేళ నిర్మలమైన నదులే లేకపోతే ప్రపంచం యొక్క దాహాన్ని ఎవరు తీరుస్తారు. ఒకవేళ పర్వతాలే లేకపోతే తీయటి జలపాతాలు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి, వీటిని ఎవరు ప్రవహింపజేస్తారు అని అడుగుతున్నారు. కంటిన్యూషన్.
कवि यह प्रश्न भी पूछते हैं कि अगर पेड़ न होते तो हरियाली कौन फैलाता, अगर फूल भी ना होते तो खिल खिल कर मुस्काने वाला कौन। कवि आखिर में यह प्रश्न भी पूछते हैं कि अगर आसमान में बादल ना होते तो इंद्रधनुष को रचने वाला कौन, अगर हम भी ना होते तो ये प्रश्नों को उठाने वाला कौन। कवि यह प्रश्न भी पूछते हैं कि कवि ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు ఏంటంటే అగర్ పేడ్ నా హోతే తో ఒకవేళ చెట్లే లేకపోతే హరియాలి కౌన్ ఫైలాతా గ్రీనరీ పచ్చదనాన్ని ఎవరు స్ప్రెడ్ చేస్తారు, ఎవరు వ్యాపింపజేస్తారు। అగర్ ఫూల్ भी ना होते तो ఒకవేళ ఫ్లవర్స్ పువ్వులు కూడా లేకపోతే ఖిల్ ఖిల్ కర్ కిలకిలామని ముస్కానే వాలా కౌన్ చిరునవ్వులు ఇచ్చేది ఎవరు అంటే కిలకిలామని నవ్వేవాళ్ళు ఎవరు। కవి ఆఖరి మే ఏ ప్రశ్న भी पूछते हैं कि కవి చివరిగా ఈ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు ఏంటంటే అగర్ ఆసమాన్ మే బాదల్ నా హోతే తో ఒకవేళ ఆకాశంలో మబ్బులే లేకపోతే ఇంద్రధనుష్ కో రచనే వాలా కౌన్ ఇంద్రధనుషును అంటే రెయిన్బోని ఎవరు రచిస్తారు అంటే ఇంద్రధనుషుని ఎవరు రచింపజేస్తారు। अगर हम भी ना होते तो ఒకవేళ మనము కూడా లేకపోతే ఏ ప్రశ్నోं को उठाने वाला कौन ఈ ప్రశ్నలను అడిగేది ఎవరు। కవి ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు ఏంటంటే ఒకవేళ చెట్లే లేకపోతే పచ్చదనాన్ని ఎవరు వ్యాపింపజేస్తారు, ఒకవేళ పువ్వులే లేకపోతే కిలకిలామని నవ్వేది ఎవరు। కవి చివరిలో ఈ ప్రశ్నలు కూడా అడుగుతున్నారు ఏంటంటే ఒకవేళ ఆకాశంలో మబ్బులే లేకపోతే మబ్బులే రాకపోతే ఇంద్రధనుష్ని ఎవరు ఏర్పరుస్తారు అంటే ఎవరు రచింపజేస్తారు, ఒకవేళ మనమే లేకపోతే ఈ ప్రశ్నలను ఎత్తేది ఎవరు అంటే ఈ ప్రశ్నలను అడిగేది ఎవరు। ఇదండి ఇక్కడితో సునోబోలో క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యండి। నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం।